నమస్తే K24 న్యూస్. పూతలపట్టు మండలంలోని పూతలపట్టు ఎంపీడీఓ ఆఫీస్ నందు ఎంపీపీ శ్రీమతి కుమారి ఆధ్వర్యంలో సాధారణ సర్వసభ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఎంపీటీసీలు, సర్పంచులు, సెక్రటరీలు, అలాగే మండల అధికారులు, అన్ని డిపార్ట్మెంట్లు మొదలగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క రైతుకు బిల్లు చూస్తూ ఉంటే వాళ్ళని 20-30 నెంబర్లు మామూలుగా మిగిలిన మండలంలో ఒకటో రెండో ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క రైతు వస్తూనే ఎక్కువ నెంబర్స్ మోషన్ ఆందోళన లేకపోవడం ఈ సమస్యలతో ఉంది. ఇది అప్రూవల్ కష్టమైన మన జేసీ మేడం కూడా 12 సర్వే నెంబర్ అప్రూవ్ చేస్తున్నారు. ఇంకొక 16 సర్వే నెంబర్స్ మనం ఫైల్స్ ప్రిపేర్ చేసి పంపించు. నెక్స్ట్ 3 మంత్స్లో చాలా విలేజ్ కవర్ చేస్తాం. ఇప్పుడు ఓన్లీ ఒక ఒడ్డేపల్లి 95% క్లియర్ చేశాము. పేట అగ్రహారము, ఉత్తరేవుల ఈ రెండు కలిపి పేట అగ్రహారం 400 సర్వే నెంబర్లు, ఉత్తరేవులో ఇప్పటి వరకు 700 సర్వే నెంబర్స్. ఈ మోషన్ కథలను కూడా మనం ఫైల్స్ ప్రిపేర్ చేసి జేసీ గారికి పంపించుకున్నాం. ఈ రెండు కాకుండా కొత్తకోట ఇంకోటి సమస్యలు ఎక్కువ ఉన్న కొత్తకోట వాళ్ళలో ఇప్పటివరకు 120 ప్రిపేర్ చేస్తున్నాము. ఏమైతే లాస్ట్ 2 రోజులు పెంచున్నాము ఆ ఫైల్స్ మొత్తం కూడా ప్రిపేర్ చేశాము. అప్రూవ్ అయిన వెంటనే వెబ్సైట్లో ఇంప్లిమెంట్ చేస్తాం. సెకండ్ బజెట్ గ్రౌండ్ నాకు ఒక లాస్ట్ టైం ఒక మీటింగ్లో ఒక 2-3 ఇన్స్పెక్షన్స్ అడిగారు. అన్నిటికైతే ఫీల్డ్కి వెళ్ళాము. అందులో ఒకటి మాత్రమే చేయలేదు. రీజన్ ఏమంటే వేరుతుపల్లి సర్పంచులు అడుగున్నారు. ఆ ఫీల్డ్కి వెళ్తే వాళ్ళు ల్యాండ్ మొత్తం కూడా అడుగున్నారు. అది ఫీల్డ్ విజిట్ చేస్తే అది పట్టా ల్యాండ్. కానీ ఏదైతే లాస్ట్ 30 yearsగా శ్మశానంగా వాడుతున్నారో ఆ రైతుతో మాట్లాడి ఒక 40 cents వరకు అతను బిల్డింగ్ ఇచ్చింది. నెక్స్ట్ ఇంకో విలేజ్ నుంచి ఎవరైతే అప్లికేషన్ వాళ్ళకే నేను చూపించాను. అది బట్ వాళ్ళ ఎంక్వైరీ చేస్తున్నారు అనేసి డెసిషన్ చెప్పలేదు. నాకు వచ్చిన ఏవైతే ఇన్స్పెక్షన్ అడుగుతున్నారో మ్యాక్సిమం 3 monthsలో కవర్ చేస్తున్నాము. లాస్ట్ టైం అడిగినారు చాలా మంది అడిగారు, కానీ ఆన్ పేపర్ ఇవ్వలేదు. నేను చెప్పాను ఇష్యూస్ ఏదున్నా కానీ ఆన్ పేపర్ ఇస్తే మీరు అడగడానికి నెక్స్ట్ టైం మీకు కర్ణాటకలో ఉంటుంది. నేను మా వాళ్ళు మర్చిపోకుండా వాళ్ళకి ఫార్వర్డ్ చేయగలుగుతాను. నేను ఇప్పుడు చెప్పిన ఈ 2-3 కూడా మీటింగ్ అయిన తర్వాత కూడా మనం ఫాలోఅప్ చేసుకున్నాను. ఎవరైతే సర్పంచ్ కానీ వాళ్ళు కానీ ఒక 2-3 times గుర్తు చేశారు, మనము వెళ్ళగలిగినాము. నెక్స్ట్ నేను వచ్చిన ఈ 3 months పీరియడ్లో మనం ఒక ఎకర్స్ పార్క్ సెర్చ్కి ఒక 90 acres ప్రపోజల్స్ పంపించున్నాము. ఈఎస్ఐ హాస్పిటల్ ఒక 50 cents ప్రపోజల్ పంపిస్తే రిటర్న్ చేస్తున్నారు. ఎందుకంటే అది ప్రస్తాపంలో పంపిస్తే అది కావాలని చెప్పుకున్నారు. మాకు ఇక్కడ ఒక పోలీస్ రైట్ అనేసి ఒక పోలీస్ స్టేషన్ పక్కన ప్లేస్ ఉంది. దాన్ని ప్రపోజ్ చేసాను, కరెక్ట్గా మాట్లాడాను. అది పోలీస్ వాళ్ళు లేదు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఈఎస్ఐ హాస్పిటల్ కానీ అన్నా క్యాంటీన్ కానీ ప్రపోజల్ పంపిస్తుంది. అది బస్ స్టాండ్ ఆల్రెడీ మీకు ఒక బస్ స్టాండ్ ఉంది కదా, దాని పక్కన ఒక 5 సెంట్లు అన్నా క్యాంటీన్కి, దాని పక్కన ఒక 50 సెంట్లు ఈఎస్ఐ హాస్పిటల్, అది 50 బెడ్ హాస్పిటల్ మండలంకి అందరికి అందుబాటులో ఉంటుందనేసి ఆ పోలీస్ వాళ్ళు వెంట తీసుకునేసి వాళ్ళకి పంపించాలనుకుంటున్నాము. హాస్పిటల్ అయితే బాగుంటుంది. హాస్పిటల్ అన్నా క్యాంటీన్ కూడా అందరికి అందుబాటులో ఉంటుంది. ఆ ఉద్దేశం నా ప్రపోజల్స్ పంపిస్తున్నాను. మన దేనిపల్లి దగ్గర సంబంధించి ముఖ్యంగా ప్లాంటేషన్ మీద చేస్తున్నాము. దాంట్లో ప్లాంటేషన్లో మామిడి అనేది గత 25 సంవత్సరాలుగా మనకు ఇస్తూనే ఉన్నాము. అయితే ఈ పంట తోటల పెంపకంకు ఈ సంవత్సరం నుంచి ఎక్కువగా రైతులు పెట్టుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాము. దాంట్లో భాగంగానే మనకి మామిడి అయితే 1 ఎకరాకి 1,09,000 వస్తుంది. జామకైతే 1,46,000 వస్తుంది. నిమ్మకైతే 1,46,000 వస్తుంది. సపోటాకైతే 95,000 వస్తుంది. దానిమ్మకైతే 2,16,000. చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఏఈ సార్ తెలియజేసినట్టు కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు వాటర్ ఫెసిలిటీ కల్పించడంగా ఎల్ షేప్ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా ప్రోగ్రెసివ్గా స్టీల్ ఫెన్సింగ్ ఉన్నటువంటి దాని కిచెన్ గార్డెన్ వేయడానికి అది కూడా ప్రోగ్రెస్లో ఉంది. దాని తర్వాత PP1, PP2 అని 4 సంవత్సరాల నిండిన పిల్లలకి ఇంగ్లీష్ మీడియం బుక్స్ గవర్నమెంట్ నుంచి సరఫరా చేయడం జరిగింది. దాని తర్వాత
ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ ద్వారానే అంగన్వాడీ కేంద్రాల నుంచి ఫేస్ రికగ్నిషన్ ద్వారానే ఫుడ్ సరఫరా చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇంకా కూడా కొంతమంది ఎఫ్ఆర్ఎస్కి ఆధార్ కార్డులలో మిస్ మ్యాచ్ రావడం వల్ల కావచ్చు, నేమ్స్ తప్పు ఉండడం వల్ల కావచ్చు, వాళ్ళు చిన్నప్పుడు తీసుకున్న ఆధార్ కాబట్టి అది ఇప్పుడు ఫేస్ మ్యాచ్ కాకుండా కావచ్చు, కొన్ని మ్యాచ్ అవ్వడం లేదు. కాబట్టి దీన్ని అప్డేట్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఆధార్ ఎవరైతే అప్డేషన్ చేస్తారో వాళ్ళకు మాత్రమే బడ్జెట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆధార్ అప్డేట్ చేయకపోతే వాళ్ళకి అందించడం జరిగింది. అలాగే మనకి ఈ సంవత్సరం అన్నదాత సుఖీభావ అనే కార్యక్రమాన్ని కూడా ఈ మంత్ చివరి వారంలో విడుదల చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. దానికి సంబంధించి కూడా ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ప్రతి రైతు సేవా కేంద్రంలో మనం డిస్ప్లే చేయడం జరిగింది. దాన్ని చూసుకొని ఏవైనా గ్రివెన్స్ ఉంటే ఈరోజు ఈవినింగ్ లోపు మనకి కన్నా గ్రివెన్స్ రేజ్ చేసినట్లయితే, అంటే ఆ లిస్ట్ ఎవరైనా లేకుండా ఉండి మా పేరు లేవు అనుకుంటే ఆ పేరు మనకి తెచ్చి ఇచ్చినట్టయితే వాళ్ళు గ్రివెన్స్ వాళ్ళ లాగిన్లో అప్లై చేసుకోవడం జరుగుతుంది. అప్లై చేసిన తర్వాత అది అప్రూవల్కి వస్తుంది. అప్రూవల్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఉంటే కూడా తెలియజేసి వాళ్ళని ఈరోజు